మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నేటి ఎన్డీఏ ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని మాజీ కేంద్ర మంత్రి జీడీ శీలం డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. బీజేపీ తెచ్చిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 2 నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో షర్మిల పాదయాత్ర చేస్తారని తెలిపారు. जोहार महात्मा गांधी नरेगा चट्टम महात्मा गांधी నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ నరేగా అని ఏదైతే మనం పిలువబడ్డామో అది ఒక హక్కుగా ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో కూలీ పని చేసుకునేటువంటి వారికి ఒక హక్కుగా ఇవ్వబడింది. అంటే యూపీఏ 1 సమయంలో వామపక్షాల మద్దతుతో అనేకమైనటువంటి మంచి పనులు జరిగినాయి. ఈ ప్రత్యేకమైనటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి చట్టంలో ఉన్నటువంటి హక్కు ఏమిటంటే ప్రతి కూలివాడు నాకు పని కావాలి అని చెప్పిన వెంటనే గ్రామ సభకు వెళితే 15 రోజుల్లో పని ఇవ్వాలి. అది ఒక హక్కు. ఆ పని కూడా గ్రామ సభ, గ్రామం యొక్క గ్రామ అధికారాల్లో పార్ట్ వాళ్ళు నిర్ణయిస్తారు. కొన్ని గ్రామీణ ప్రాంతంలో గ్రామానికి ఉపయోగపడేటువంటి చిన్న చిన్న పనులన్నీ కూడా 100% కేంద్రం డబ్బుతో ఆ ఫలితాలు సాధించటం, వారి హక్కుకు భంగం లేకుండా వారికి ఆ పని భద్రత కల్పించటం, ఆ పని చేసే సమయంలో వారికి ఆ కూలీలకు ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే వారికి, అంగవైకల్యం ఉన్న వారికి కూడా హక్కు, ఇవన్నీ కూడా తీసివేసి ఇప్పుడు కేవలం కేంద్రం నిర్ణయిస్తుందట ఏ గ్రామంలో ఏ పని జరగాలో. విపరీతం. రెండవది 125 రోజులు అని చెప్తున్నారు కదా. పాత చట్టంలో 100 రోజులు గ్యారంటీగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో కేవలం 52 రోజులకే పరిమితమైంది. 100 రోజులు గ్యారంటీగా ఈ వర్క్ ఇవ్వాలి అని 100% కేంద్రం డబ్బులతో ఉన్నప్పుడే వారు 55 దినాల కన్నా సంవత్సరానికి పెంచాల. 125 రోజులు ఇస్తాము అనే దానికి నమ్మకం లేదు. కాబట్టి వారు చెప్పేదంతా కూడా చాలా కబుర్లు. 60% ఇస్తామన్నారు, 40% రాష్ట్రం ఎక్కడి నుంచి వస్తుంది? వీరు గుడ్డిగా మోడీ గారి బానిసలాగా ఇక్కడున్నటువంటి ప్రభుత్వాలు పనిచేశాయి. తెలుగుదేశం వారు ఓటు వేశారు. కనీసం మా మీద ఆ భారం తగ్గించండి అని నోరు తెరిచి అడిగేటువంటి ధైర్యం కూడా లేనటువంటి ఎంపీలు మరి తెలుగుదేశం, అదేవిధంగా జగన్ ఎంపీ పార్టీల వారు కూడా సపోర్ట్ చేశారు బిల్లు. ఇది కేవలం మొత్తం గ్రామీణ వ్యవస్థను నాశనం చేసేటువంటి ప్రక్రియ. ఇక్కడేమిటి, ఇప్పుడు గ్రామ పంచాయతీలు కాదు, సెంటర్ నిర్ణయిస్తుంది ఏం పని చేయాలో. అంటే కార్పొరేట్ వ్యవస్థలు పనిచేస్తాయి, వాళ్ళని ఇష్టమైన వాళ్ళని పిలుచుకుంటారు, ఇష్టం లేని వాళ్ళని వదిలేస్తారు. తర్వాత వ్యవసాయ సమయంలో 60 రోజులు పని ఉండదు. అప్పుడు కేవలం ఎవరు పిలిచి ఎంత డబ్బు ఇస్తే దానికే పనిచేయాల్సినటువంటి అగత్యం మరి వస్తుంది. ఇప్పుడు మార్చి వరకు పాత చట్టం అమల్లో ఉంది. ఇప్పుడు తెలియదు. దయచేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కూలి పని చేసుకునేటువంటి ప్రతి ఒక్కరూ, అదేవిధంగా గ్రామ సర్పంచులు, గ్రామంలో ఉన్నటువంటి జడ్పీటీసీ, ఎంపీటీసీలు కానీ వారి అధికారాలని తీసివేసి కేంద్రం ఈ చట్టం కింద 60% మాత్రం ఇస్తుంది, మీరు 40% ఇవ్వాలని చెప్పి మరి చట్టం చేశారు. ఈ అమలు చేసే ముందు
దయచేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, మరి ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయడం, మాకు ఈ చట్టం వద్దు, మాకు పాత చట్టం ప్రకారమే మేము పని జరపాలి, మహాత్మా గాంధీ గారి పేరు తీసివేయడం అమానుష్యం, అదేవిధంగా మహాత్మా గాంధీ గారి పేరుతో ఉన్నటువంటి చట్టాన్ని మళ్ళీ తీసుకొని రావాలి, వీరు చేసినటువంటి విబిజీ రామ్జీ అనేటువంటి చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, అనేకమైనటువంటి ప్రజా సంఘాలు కూడా ఏకకంఠంతో మొత్తం భారతదేశంలో నిరసనలు తెలుపుతూ ఉన్నారు. దయచేసి పాలకులు, ముఖ్యంగా ఇక్కడున్నటువంటి ప్రభుత్వం వారు కనీసం నిన్న చంద్రబాబు గారు మాకు ఈ నరేగా కింద ఎక్కువ డబ్బులు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. మరి ఉన్న అధికారాలు తీసివేసినప్పుడు మీరు మాట్లాడకుండా ఇప్పుడు ఓటు వేయటం ఎందుకు, ఎక్కువ డబ్బులు ఇవ్వండి అని అడగడం ఎందుకు? దయచేసి ఆ బ్రతిమాలనుకునేటువంటి పరిస్థితి, రాష్ట్రాన్ని బానిసత్వంలో తీసుకెళ్లేటువంటి పరిస్థితి, కేంద్రానికి బానిసగా చేసేటువంటి పరిస్థితి వద్దండి. దయచేసి మీరు ఈ పనులు చేయొద్దు. ఈ చట్టం వెంటనే వెనక్కి తీసుకోవాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం అది. ఇదేమో ఇప్పుడు మార్చేశారు. హక్కు లేదు, హామీ లేదు. అధికారులు ఇస్తే తీసుకోవడం, లేకపోతే లేదు. దయచేసి ఈ వ్యవస్థని నాశనం చేసేటువంటి ప్రక్రియ బీజేపీ. ఇది ఒకటే కాదండి, అన్ని వ్యవస్థలని నాశనం చేసేటువంటి దుర్మార్గపు బీజేపీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తున్నటువంటి సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఆలోచించండి. మీ కూటమి అని సంబరాలు పడుతున్నారు. ఒక ప్రక్క రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంది. దయచేసి మీరు మేల్కొనండి. ఇది వారికి తెలియచేయండి. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రజల అభిప్రాయాన్ని ప్రజలు కూడా గమనించాలి. దయచేసి పేదవర్గం వారు అందరూ కూడా మీరు ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారు, కనీసం ఒక్క చట్టం అయినా కూడా ప్రజలకు వ్యతిరేకం చేసే చట్టానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యతిరేకించడం లేదు. దయచేసి గమనించి ప్రజా సంఘాలు అందరూ ఈ వాస్తవాలని ప్రజలకు తెలియజేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వామపక్షాల మద్దతుతో, అనేకమైనటువంటి ప్రజా సంఘాల మద్దతుతో ఈ నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. మరి 2వ తేదీ 20 సంవత్సరాల క్రితం అనంతపురం బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో అలనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, మరి అలనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ పథకాన్ని ఇక్కడే మొదలుపెట్టారు. 20 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 2వ తేదీ 2006లో. అదేవిధంగా 20 సంవత్సరాల సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాష్ట్రం అంతా తిరిగి పాదయాత్ర చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. 2వ తేదీ నుండి శర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఇంకా వామపక్ష శ్రేణులు ఎవరైతే ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం మళ్ళా పునర్నిర్మాణం కావాలి, మళ్ళా దీన్ని వెనక్కి తీసుకోవాలి, చేసినటువంటి కొత్త చట్టాన్ని చెప్పేవారు అందరూ కూడా ఆ పాదయాత్రలో భాగస్థులుగా కావాలి.